మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న బూడిద కాలుష్యంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తాగే నీరు, పీల్చే గాలిని సైతం కలుషితం చేస్తున్న డాక్టర్ ఎన్టీటీపీఎస్ కాలుష్య కోరలు పీకడమే లక్ష్యంగా ఉద్యమ అడుగులు పడుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి కళ్లు తెరిపించే ప్రజా ఉద్యమం పురుడు పోసుకుంటుంది. కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల జనజీవనం అస్తవ్యస్తం చేస్తున్న కాలుష్య మహమ్మారిపై ప్రజా సంఘాలు యుద్ధం ప్రకటించనున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా స్థానిక యువత చేయి కలిపి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రజలు ప్రత్యక్ష ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నారు. డాక్టర్ ఎన్టీటీపీఎస్ విడుదల చేస్తున్న బూడిద కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో బూడిద కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. కొండపల్లి మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గాలి, నీరు కాలుష్యం కావడంతో తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. దీంతో స్థానిక ప్రజలే ఉద్యమాన్ని భుజాన వేసుకుని ఉధృతం చేయాలని సంకల్పించారు. కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు రెడ్ జోన్లో ఉన్నట్లు వాతావరణ సంబంధిత యాప్లు ఘోషిస్తున్నాయి. మీరు పీల్చే గాలి విషతుల్యంగా మారిందని, తక్షణమే ప్రాంతం వదిలిపోవాలని సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గాలి కాలుష్యానికి డాక్టర్ ఎన్టీటీపీఎస్ నిర్లక్ష్యమే కారణమని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అన్నట్లు వ్యవహరించడం ప్రజలకు మరింత కోపాన్ని తెచ్చిపెడుతోంది. డాక్టర్ ఎన్టీటీపీఎస్ యాజమాన్యం మేడలు వంచడం కోసం ఈసారి తాడోపేడో తేల్చుకుంటామని స్థానిక ప్రజలు భీష్మించుకున్నారు. కాలుష్యం కోరలు చాస్తుంటే కాలుష్య నియంత్రణ మండలి మొద్దు నిద్రపోతుందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాలి, నీరు కలుషితం అవుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో బూడిద మాఫియా రెచ్చిపోతున్న నేపథ్యంలో కనీసం చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఆయా ప్రాజెక్టులు, కంపెనీలు, విద్యుత్ ప్లాంట్ల నుండి వెలువడే కాలుష్య నియంత్రణ చర్యలు విధిగా తీసుకోవాల్సి ఉంది. అయినప్పటికీ ఆ దిశగా అమలు జరగడం లేదు. అందుకు కారణం కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉదాసీనత కారణమని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతున్నారు. వాయు కాలుష్యానికి కారణమైన ఆయా కంపెనీలు, ఫ్యాక్టరీల నుండి బూడిద మాఫియా నుండి పెద్ద వసూళ్లకు పాల్పడుతున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.